ఎదుర్కొనే శక్తి గురించి మోహిని దీది నుండి విందాం. Om Shanti. ఓం శాంతి. Very, very happy to see all of you in Avyakti Parivar. చాలా సంతోషంగా ఉంది మీ అందరిని అవ్యక్తి పరివార్లో చూస్తూ ఉంటే. Yes, everyone had different day. అందరికి డే ఎలా ఉంది? బాగా జరిగిన రోజంతా. Some have to face కొంతమంది ఎదుర్కొనే శక్తిని ఉపయోగించాల్సి ఉండుంటుంది కదా. బయట పరిస్థితులు ఎదుర్కొనేందుకు కొంతమంది, లోపల పరిస్థితులను ఎదుర్కొనేందుకు కొంతమంది ఫేస్ చేస్తుంటారు కదా. బయట పరిస్థితులు ఏది జరిగినా అదంతా డ్రామా అనుసారమే. ఏది జరిగినా దాని ద్వారా లాభమే ఉంది. ఎప్పుడు కూడా చాలా కామ్ గా, నిశ్చింతగా. But also sometimes there are internal situations. ఒక్కొక్కసారి లోపల పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. ఎలాగంటే some kind of challenges, ఏదో ఒక ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, ఏదో ఒక రకమైన డిస్టర్బెన్సెస్ వస్తూ ఉంటాయి. and sometimes the energy level, ఒక్కొక్కసారి అంత ఆత్మిక శక్తి తగ్గుతూ ఉంటుంది. internally sometimes you feel very, very loving. ఒక్కొక్కసారి లోపల చాలా ప్రేమను అనుభవం చేస్తూ ఉంటాము. But these days, కానీ ఈ because రోజుల్లో there is lot of sorrow, lot of anger, ప్రపంచంలో చాలా దుఃఖము, చాలా కోపం ఉండటం ద్వారా lot of souls, they don't have contentment. చాలా ఆత్మలకి సంతుష్టత అన్నది లేకుండా అయింది. So the outside atmosphere and energy in general is very negative. బయట పరిస్థితి, బయట యొక్క శక్తి అంతా కూడా జనరల్ గా నెగటివ్ గా ఉంది. మనం అటెన్షన్ పెట్టకపోతే గనుక that energy can influence our minds. మన మనసుని ఎంతో ప్రభావితం చేస్తుంది. So I was thinking, like when there is a storm, నేను అనుకుంటున్నాను తుఫాన్ ఎప్పుడైతే ఉంటుందో, or any smoke or smell, ఏది రకమైన పొగ గాని ఏదైనా వాసన గాని ఉంటే మన కిటికీలు, తలుపులు అన్నిటినీ క్లోజ్ చేసుకొని ఉంచుకుంటాం కదా. So same is for energy not to enter. అదే విధంగా బయట ఉన్న వ్యతిరేకమైన శక్తి ఏదైనా ఉంటే కనుక దానిని మన లోపలికి రానివ్వకుండా, మనం ఏదైనా విషయాలని, దుఃఖాన్ని, ఎవరి దుఃఖాలనైనా వింటున్నప్పుడు కూడా, ఎవరిదో అనారోగ్యం గురించి వింటున్నా కానీ మనల్ని మనం full of good wishes, పూర్తిగా శుభ సంకల్పాలతో, శ్రేష్టమైన సంకల్పాలతో, బాబా ప్రేమతో, బాబా ప్రేమని ఆత్మకి ఇచ్చేలాగా ముందు మనకి మనం రక్షించుకోవాలి. ఒక్కొక్కసారి మనం తెలియకుండా ఏదైనా దుఃఖ పరిస్థితి ఉంటే ఆ దుఃఖమైన పరిస్థితుల్లో మనమే దానిలో భాగస్వాములుగా అవుతూ ఉంటాం. ముఖ్యంగా మన ఇష్టమైన వాళ్ళు, మన సొంత వాళ్ళకి ఏమైనా వస్తే అది మనకే వచ్చినట్లుగా మన లోపల శక్తిని కోల్పోతూ ఉంటాము. కానీ మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సింది ఏమంటే, నేను సేవలో ఉన్నాను, నేను సహాయం చేసేందుకు ఉన్నాను. సో నాట్ అలౌయింగ్, నేను ఎప్పుడు కూడా నా లోపల అంతరాత్మిక శక్తిని ఎప్పుడు కూడా టు బికమ్ ఫియర్ఫుల్, భయంలోకో లేకపోతే డౌట్ లోకో తీసుకురావద్దు. Or even lot of wasteful thoughts.
అంతేకాకుండా వ్యర్థ సంకల్పాలకి కూడా లోపల మనం And you తావు might be ఇవ్వద్దు. wondering that మరి nothing is మీరు happening outside, ఆశ్చర్యపోతూ ఉంటారేమో, బయట ఏం but with జరగట్లేదు కదా, someone it's happening, right? And it's ఏం affecting you. జరగట్లేదు, అంత బానే ఉంది కదా అని మీరు అనుకుంటూ ఉండుంటారు. కానీ ఎవరో ఒకళ్ళతో ఏదో ఒక పరిస్థితి ఉంటూనే So ఉంటుంది a కదా lot of ఎప్పుడు. attention is required అందుకోసం మీరు స్వయం పట్ల to చాలా stay అటెన్షన్ connected with ఉంచాల్సి Baba ఉంటుంది. ఆ బాబాకి కనెక్ట్ అయి while ఉండాల్సి listening, ఉంటుంది. బాబాని వింటూ, while seeing something. బయట బాబా విషయాలను వింటూ, పరిస్థితులు వినవలసి వచ్చినప్పుడు But I వింటూ, should బయట remain very, very పరిస్థితులను peaceful, చూడవలసి వచ్చినప్పుడు loveful, చూస్తూ very కూడా stable. మన పైన అటెన్షన్ ఉంచుకొని మనం So as I said, చాలా maybe there were not ప్రేమకంగా, big స్థిరంగా, external situations చలించకుండా where you పరిస్థితికి need to use మనం power to face. ఉండగలగాలి. బయట వచ్చే పరిస్థితులు ఏవైనా కానీ But ఎదుర్కొనే definitely శక్తిని there could be some inner ఉపయోగించాలి. situations. అంతే, తప్పకుండా లోపల పరిస్థితులు కూడా And ఉంటూనే sometimes it ఉంటాయి. could be your own sanskars emerging ఒక్కొక్కసారి in such మనకి a way you మన won't యొక్క know సొంత what's going on. సంస్కారాలు కూడా Why మనల్ని ఇబ్బంది today I am పెడుతూ not ఉంటాయి. happy? మనకే Why తెలియకుండా అయిపోతూ today ఉంటుంది ఈ I సంస్కారాలు. am not ఎందుకు peaceful? ఈ రోజు నేను Why సంతోషంగా today I am లేను? not ఎందుకు that ఈ రోజు stable? నాకు దుఃఖం ఉంది, శాంతి లేదేంటి అని So ఒక్కొక్కసారి not అనిపిస్తూ ఉంటుంది necessary మనకి. influence from outside, but it's one's own sanskars. బయట పరిస్థితులే అని కాదు, ఎప్పుడు బయట We పరిస్థితుల్లో have to ఉంటాయని face కాదు, them మీ లోపల పరిస్థితులు కూడా so మీరు that we can become చేసుకుంటూ conquerors, ఉండాలి. లోపల victorious. పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది మన లోపల నుండి వచ్చినప్పుడు. I మరి was thinking మనం in so many విజయాత్మక births, అవ్వాలి. 63 births. We have 63 so many జన్మలుగా sanskars. మనలో ఎన్నో సంస్కారాలు పేరుకుపోయి ఉన్నాయి. So if my remembrance of Baba is not powerful, మరి నా యొక్క బాబా యొక్క నేను బాబా యొక్క స్మృతిలో or if there is శక్తివంతంగా lack of ఉండకపోతే, attention on soul లేదా consciousness, నాలో ఆత్మిక దృష్టి పైన then those అటెన్షన్ తక్కువ sanskars ఉంటే emerge ఆ సంస్కారాలన్నీ కూడా and show you different faces to make you scared, right? మళ్ళీ వేరు వేరు రూపాలు, వివిధ రూపాలని చూపిస్తూ భయపెట్టేస్తూ ఉంటాయి మన సంస్కారాలు. Some మనకి children భయాన్ని used to తీసుకొస్తూ write ఉంటాయి. Baba, I get thoughts which I never thought I could have. I am not that person. నాకు ఒక్కొక్క రకమైన So Baba ఆలోచనలు said, వస్తాయి. not బాబా in this నాకు birth, ఎప్పుడూ రాలేదు ఇలాంటి but maybe in ఆలోచనలు. some అసలు other నేను birth. నాలో అలాంటి ఆలోచనలు నాకు ఉన్నాయని కూడా తెలియదు, ఎందుకు So వస్తున్నాయి ఏంటో నాకు తెలియదు. sanskars బాబా అనేవాళ్ళు, from the past also are very మన strong. పాత జన్మల యొక్క సంస్కారాలు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. We want to burn, we want to transform all those ఆ sanskars from the past. సంస్కారాలన్నిటినీ కూడా భస్మం చేయాలి, పరివర్తన that is why చేయాలి I keep గతం practicing సంస్కారాలన్నీ. my అందుకే internal నేను stage. ఎప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి నా నాది Then స్థితిని. whatever is coming in the mind, అంటే ఏవేవైతే మనసులో వస్తూ you just ఉన్నాయో keep your face, eternal face అది of love మన and peace. ముఖాన్ని ఎప్పుడు కూడా చిరునవ్వుతో So lot of సంతోషంగా experiences ప్రేమగా from ఉంచుకోవాలి. there. అక్కడ నుండి కూడా చాలా అనుభవాలు పొందుతూ ఉంటాం. But as much one has power to face, that much one can also be very cooperative. ఎవరికైనా ఎంత యొక్క ఎదుర్కొనే శక్తి ఉంటే Cooperation అంత could be ఎక్కువ very easy, సహకారాన్ని కూడా but ఇస్తూ ఉంటారు. also there could be lot of సహకారం resistance. సహకారం ఇవ్వడంలో చాలా సహజం అనుకుంటాం, కానీ అక్కడే మనలో Cooperation నిపుణతనం really కూడా means కనిపిస్తూ ఉంటుంది operating ఒక్కొక్కసారి. together, right? Doing things together. సహయోగం అంటే ఏమిటి? ఆ పనుల్ని Like కలిసి we have చేయటమే కదా co-pilots, సహయోగం. co-travelers. మనతో పాటు నలుగురు ఐదుగురు కలిసి ప్రయాణం So చేసేవాళ్ళు I always saying that ఉన్నారనుకోండి. if there are two pilots, right? Actually, when there are long మనకి flights, there are four నలుగురు pilots. ఐదుగురు కో పైలట్స్ Two ఉన్నారనుకోండి. rest and two మామూలుగా ఉండేది ఇద్దరే. plane, then ఇద్దరు two rest, పైలట్స్ they take turns. విశ్రాంతి తీసుకుంటారు, ఇద్దరు పైలట్స్ So they ఫ్లైట్ need ను to have నడుపుతూ a ఉంటారు. common map, నలుగురులో common direction, common వాళ్ళకి understanding. If కామన్ this మ్యాప్, happens, what కామన్ డైరెక్షన్, action we have to వాళ్ళ do. మధ్య సహకారము, One time, అర్థం one చేసుకోవడం, ఒకరిపైన ఒకళ్ళు అర్థం pilot చేసుకోవడము start ఉండాలి. taking course ఒకసారి నేను was కోర్స్ in చేస్తూ India, and ఉన్నాను. he was sharing with us that other pilot
didn't have some good intentions. So whenever there was an opportunity, he felt that other one is trying to make plane go in wrong direction. ఎప్పుడైతే ఆ And he said, పైలట్ but he was very ఫ్లైట్ firm తీసుకువెళ్లాల్సి and he ఉందంటే didn't let anything happen. వేరే రకమైన మార్గంలో But తీసుకువెళ్ళిపోయేవాళ్ళు. rather he kept just కానీ keep going. ఆయనలో మంచి ఆలోచనలు లేకపోయినా గానీ ఫ్లైట్ So మాత్రం we ఇబ్బంది have to have, కలిగించేవాడు కాదు. for cooperation, there has to have a ఫ్లైట్ very deep వెళ్తూనే feeling. ఉండేది కానీ ఇబ్బంది తీసుకొచ్చేవాళ్ళు కాదు. కానీ ఆయన Baba's the రకమైన idea, ఆలోచనలతో Baba's stars. ఆయన విధంగానే ఉంటూ ఉండేవాడు. అది మంచిది కాదు కదా. And సహకారాన్ని ఇవ్వాలి actually, ఇవ్వాల్సిన like దగ్గర. body has two hands. Start working with right, when the need is left, automatically comes forward. And two of them work together very well, or they fight. If two hands start fighting, what will happen? I remember that there was a time Baba became awake. బాబా నాకు Didi గుర్తుంది. బాబా Manmohini was వ్యక్తంగా there, అయినప్పుడు దిది మన్మోహిని ఉన్నారు, and Dadi Prakashmani was దాది ప్రకాష్ మణి there too, both of them. తను కూడా ఉన్నారు, ఇద్దరు Didi ఉన్నారు. Manmohini after Mama, Dadi Prakashmani after Baba. దిది మన్మోహిని మమ్మ తర్వాత, దాది So ప్రకాష్ some మణి souls బాబా had this తర్వాత. nature. If they కొంతమంది had to ask ఆత్మలకి something, they will go to ఈ one Dadi, అలవాటు ఉంది. వాళ్ళకి కొంతమందికి ఈ అలవాటు and ఉంటుంది, then ఒకళ్ళ దగ్గరికి to other వెళ్తారు, one and tell about this మళ్ళీ Dadi. మళ్ళీ వెళ్ళేసి వీళ్ళేం చెప్పారు ఇంకొకళ్ళ దగ్గరికి పోయి చెప్తారు. And both had kept aim ఇద్దరు కూడా that we both are one, we both will be together. So even if some tried to kind of say, even if they both have two different ideas, but they will never say for each other what she had said is not right, or she shouldn't have given this అభిప్రాయ direction. భేదాలు Never. ఉండేవి కాదు, రానిచ్చేవాళ్ళు So కాదు. many I know ఒకళ్ళు came ఇచ్చిన and shared with సలహాని me ఇంకొకళ్ళు at that తప్పు time. పట్టేవాళ్ళు కాదు, ఎప్పుడు They said సహయోగంతో ఉండేవాళ్ళు. both Dadis ఆ సమయంలో gave same answer. ఆ సమయంలో చాలా So మంది నా దగ్గరికి whenever వచ్చి there చెప్తూ is ఉండేవారు, దాది possibility ఏం ఆ of సమాధానం any చెప్పారు, difference, దాది కూడా అదే సమాధానం ఇచ్చారు అని this very చెప్పేవాళ్ళు. true love and cooperation is where వాళ్ళిద్దరి మధ్య చాలా we agree సత్యమైన ప్రేమ internally, no, it's సహకారం okay. ఉండేది. ఒకే మాట మీద ఇద్దరు కూడా అంగీకరిస్తూ ముందుకు వెళ్ళేవాళ్ళు. Many times it happens that if somebody brings some toli or something, and generally they would want me that they say, oh, how was the toli? So I haven't yet seen, right, or tasted. Oh, must be very good. I will never say, oh, I didn't see. Nobody showed me. Where is it? బాగుంది అని అనుకుంటాను. నాకు చెప్పలేదే, But I put నాకు down ఎవరు phone and then I చూపించలేదు, called. I said, can ఎక్కడుంది అని taste the చెప్పేసి toli? నేను Because they ఎప్పుడు will ask, అనను. how was the ఎవరు toli? అడిగినా కానీ బాగుంది అని ముందు చెప్పేస్తాను, Not to తర్వాత create ఫోన్ any పెట్టేసిన kind తర్వాత of అడుగుతాను, show any feelings as if ఎక్కడుంది టోలీ వాళ్ళు intentionally అడుగుతున్నారు అని చెప్పేసి someone అప్పుడు చూస్తాయి. ఎవరిలో కూడా did this or అభిప్రాయ didn't do this. భేదాలని తయారు చేయవద్దు. ఏ But రకమైన always see that everyone has good ఆలోచనల్లో intention. తేడాన్ని తీసుకురావద్దు. ఎప్పుడు కూడా Sometimes అందరిలో delay మంచి could happen. మంచి Some ఇంటెన్షన్ reason you ఉంటుంది, could forget మంచి it. ఆలోచన ఉంటుంది. కొంతమంది మర్చిపోతూ ఉంటారు. Otherwise, what happens first we start saying it, then it becomes like part of the self where there is not cooperation, but there is conflict. For me, I always try to trust everyone. Instead of saying, yes, she does it, she intentionally does it, she always does it. No.
నేను ఎప్పుడు కూడా వాళ్ళు Even if that is కావాలని there, చేశారు, వాళ్ళు అలానే చేశారు, but to వాళ్ళు ఎప్పుడు maintain అంతే good చేస్తారు feelings, అన్న మాట at ఎప్పుడు least in అనను. my heart, ఒకవేళ వాళ్ళల్లో అలాంటి అభిప్రాయం ఉన్నా I don't want నేను to doubt మాత్రం ఎప్పుడు anyone's దానికి intentions. సహకారాన్ని I ఇవ్వను. say, ఎప్పుడు yeah, అందరి పట్ల maybe శుభభావన, sometimes, you మంచి get busy మంచి and forget. భావనతోనే ఉంటాను. ఒక్కొక్కసారి ఏదైనా జరిగినప్పుడు బిజీగా I ఉండి remember మర్చిపోతూ we ఉండొచ్చు. always used to say, like Baba said in the Murli, నాకే గుర్తుంది, ఎప్పుడు కూడా మేము we have చెప్పేవాళ్ళం, love for each other, బాబా trust on ఎప్పుడు each other. మురళీలో చెప్తూ ఉంటారు, ఒకరిపైన ఒకళ్ళకి ప్రేమ ఉండాలి, ఒకరిపైన And ఒకళ్ళకి based on that, there is love and cooperation. ట్రస్ట్ ఉండాలి అని చెప్తూ ఉంటారు. దాని ప్రకారమే మనకి Because love is there, but for సహకారం కూడా to be లభిస్తుంది. cooperative, ప్రేమ ఉంది, ప్రేమ నుండి you don't సహకారాన్ని have కూడా nature మనం of తయారు complaining. చేసుకోవాలి. అంతేకాని ప్రతిదానికి ఫిర్యాదులు చెప్పుకుంటూ ఉండదు. To say like she always does like this. వాళ్ళు ఎప్పుడు Yeah, అలానే sometimes చేస్తారు it does, అని ఎప్పుడు it happens. అన్నాం అనుకోండి ఒక్క మాట, వాళ్ళు ఎప్పుడు అంతే చేస్తారు, ఇది అంతే What ఇది Didi ఇలానే Manmohini used to జరుగుద్దని say, నాకు if you do తెలుసు like that, అని అన్నాం అనుకోండి, అది you're not మనం giving వేరే blessing వాళ్ళల్లో to that అభిప్రాయ soul. భేదాన్ని తయారు చేస్తున్నట్లే కదా. ఇది But if you మన్మోహిని say ఎప్పుడు అంటూ sometimes, then ఉండేవాళ్ళు, one day it మీరు will be okay. ఆ ఆత్మకి వరదానాన్ని ఇవ్వట్లేదు, కానీ మీరు So ఆ not to ఆత్మకి look at ఇంకా కొంచెం sanskars of ఇబ్బంది anyone, పడేలాగానే మీ ఆలోచనలు because that తయారు soul చేస్తున్నారు. is trying to ఎవరి change the సంస్కారాలని sanskars, చూడొద్దు, and I am ప్రతి looking at those ఆత్మ sanskars, వాళ్ళలోని సంస్కారాలను then I చెక్ put in my చేసుకుంటూ mind. మార్చుకుంటున్నారు. Mama used to say somebody is ready to throw the garbage, and then you go and look at that garbage. Every soul has aimed to transform, to change the sanskars. ప్రతి ఒక్క ఆత్మ కూడా మారాల్సిందే ఉంది. So we just look at, పరివర్తన no, అవ్వాలని this is the అనుకుంటున్నారు, sanskar, but not allow my intellect ఎప్పుడు కూడా to watch ఇలాంటి it and take సంస్కారాలు it, then మనలోనికి very రానివ్వద్దు. మన subtly, బుద్ధిని ఎప్పుడు సంస్కారాల not భేదాల్లోకి only love రానివ్వద్దు. reduces, ప్రేమ but తగ్గటమే we're not కాదు, able to help సంస్కారాల each other. భేదాల ద్వారా మనలో మనం ఒకళ్ళకొకళ్ళు సహకారాన్ని I కూడా always feel ఇచ్చుకోలేము. wherever, with నేను whomsoever we ఎప్పుడు stay, అనుకుంటాను, ఎక్కడ ఉన్నా ఎవరితో ఉన్నా as much cooperation as two hands ఎలా of the body రెండు has చేతుల cooperation. సహకారం ఎలా ఉంటుందో, మరి శరీరం సహకారాన్ని ఎలా ఇస్తుందో, It never happened left one says, I'm not going to help you. Right శరీరంలో on రెండు the, చేతులు సహకారాన్ని ఇచ్చుకుంటూ ఉంటాయో అదే విధంగా ఇద్దరు ఆత్మలు so any task, anything we are doing, or even inner transformation, that everyone is making efforts, this will be better and ప్రతి better. ఒక్కళ్ళు సాధన చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు పరివర్తన just have అయ్యేందుకే these ప్రయత్నిస్తున్నారు. becomes a big మనం cooperation జస్ట్ ఇలాంటి ఫీలింగ్స్ ఉంచుకోవటం with ద్వారా other మనకి souls. సహయోగం తప్పకుండా So it is లభిస్తుంది. true that వేరే ఆత్మల పట్ల if I am strong, ఇది don't have fear. ఇది సత్యమైన విషయం ఏమిటంటే, It's not నేను only I దృఢంగా face, ఉన్నానంటే but ఏ also I రకమైన cooperate. భయము ఉండదు. నేను వచ్చే విషయాలను And there is ఎదుర్కోవటమే always కాకుండా very కావలసిన దగ్గర calm and సహకారాన్ని sweet కూడా ఇస్తాను. feelings, ఎప్పుడు కూడా కామ్ గా మధురంగా ఉండే calmness, ఫీలింగ్స్ but also very మనసులో sweet. నుండి ఆ శాంతి మరియు Since I have understood, ఫీలింగ్స్ anything you say calmly and sweetly is understood properly. నాకు అర్థమైన దగ్గర నుండి But you just throwing it and కాముగా saying it, మధురంగా చెప్పాము other అంటే person even doesn't వేరే understand what వాళ్ళు you're saying. ఆటోమేటిక్ గా కావలసిన సహకారాన్ని అందిస్తారు. But if you are గట్టిగా calm చెప్పిన and దగ్గరకి sweet, then whatever you are గట్టిగా saying చెప్పినప్పుడు మనకి not only లభించకపోవచ్చు. మరి makes sense with కామ్గా other person, మధురంగా but చెప్పాము also అంటే that person takes it మనకి nicely. సహకారం లభిస్తుంది.
one person, మనం sometimes like కామ్‌గా, I ask, మధురంగా do చెప్పినప్పుడు you ఎదుటి mind మనిషి దానిని బాగా these things? అంగీకరిస్తారు. The way you told me, explain me, I never mind it. ఎవరినన్నా అడుగుతాను నేనెప్పుడైనా, నేనేం చెప్పానో నీకు So పర్వాలేదా Swami అని always అడిగితే said, వాళ్ళంటారు, it's like you నువ్వు ఏ shower విధంగా flowers, నువ్వు చెప్పిన not విధానాన్ని pebbles. బట్టి నాకెప్పుడు నువ్వేం చెప్పినా ఏమనిపించదు. ఎందుకంటే నువ్వు చాలా మధురంగా, So సున్నితంగా, this పూల cooperation is when పువ్వుల్ని internally there is lot of చల్లినట్టుగా respect for చెప్పాలి each other. అని అంటుంటారు. The value, the identity of each ఒకరికొకళ్ళు person. సహకారాన్ని ఇచ్చుకోవాలి అంటే ఒకరికొకరు వాల్యూ We all are different, we will remain different, right? Just imagine if we all become same, what will happen? ఏం జరుగుతుంది, So it's ఎలా good that we జరుగుతుంది all are కాదు. different, because that's really మనందరం makes డిఫరెంట్ గా things ఉండటం happen. మంచిదే. అప్పుడే కదా డిఫరెంట్ గా ఉన్నప్పుడే కదా అన్ని ముందుకు Even when they జరుగుతూ have construction, కావాల్సిన పనులు even if జరుగుతూ ఉంటూ, a group of ఏమన్నా doctors do ఉదాహరణకి surgery, ఏమన్నా డాక్టర్స్ ఒక everyone is గ్రూప్ told ఆఫ్ what they are డాక్టర్స్ supposed to do. ఆపరేషన్ చేస్తున్నారనుకోండి, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు ఏం చేయాలో I have వాళ్ళకి seen when చెప్తారు. this begin అలాగనే any ఏదన్నా కట్టాలనుకుంటే procedure, కూడా అంతే, ఎవరి there పని is a ఏది nurse, చేయాలో there వాళ్ళు is so చేస్తూ many, ఉంటారు. 5-6 of them. ఆపరేషన్ చేయాలన్నా Everyone just do ఆ what they are డాక్టర్ supposed to be doing. కావాల్సిన నర్సు, And that అసిస్టెంట్లు అలా cooperation నలుగురు makes the ఐదుగురు ఉంటారు. operation very successful. ఆ సహకారంతో So any kind చేసినప్పుడు of ఆపరేషన్ operation, whether it's a task or ఏ anything, రకమైన really ఆపరేషన్ is అయినా మనం చేసే internally పనైనా, మన వ్యక్తిగత coordinated with విషయాలైనా, no conflict. ఏదైనా కోఆర్డినేషన్ అయినా, దేనిలోనైనా I really sometimes watch them. I said, once they say we are ready, చూస్తూ ఉంటారు. everyone take their positions, stand where they're supposed to be, చూస్తూ ఉంటారు. ఒక్కసారి మేము రెడీ అవుతే వాళ్ళ పొజిషన్ very quickly get it done, and అటెన్షన్ తో patient is ఉంటారు. okay, is out. మొత్తం కూడా సహకారం, అందరి సహకారంతో So this, చక్కగా whether it is ఆపరేషన్ త్వరగా అయిపోతుంది, personal పేషెంట్ thing, whether కోలుకుంటారు. it is Baba's ఇది task, అది పర్సనల్ విషయమే కానివ్వండి, everyone బాబా should కార్యమే use కానివ్వండి, this power of అందరూ cooperation. కూడా సహకార And శక్తిని everything ఉపయోగించాలి. comes through dharana, right? Inculcation. ఏదైనా కానీ ధారణ ద్వారానే And వస్తుంది కదా. inculcation is possible only when there is good yoga, right? ఈ ధారణ If mind ఎప్పుడు is somewhere else, ఉపయోగపడుతుంది అంటే pulled by something else, ఉన్నప్పుడు so ధారణ yoga is వస్తుంది. not good. So then dharana will not be good. So then non-cooperative attitude. లేకపోతే వాళ్ళకి ధారణ సరిగా ఉండదు. So again and again, just pay attention to, is my yoga of intellect with Baba? And then very smoothly, the power which you మన will యోగా experience, ఎంత ఎక్కువ మనం స్మూత్ గా very బాబాకు smoothly దగ్గరగా you will ఉంటే be able to use that ఆటోమేటిక్ గా మనలో ఆ శక్తి పెరుగుతూ to become వస్తుంది. cooperative. దానిని ఉపయోగిస్తూ ఉంటాము. మనం అందరికి సహకారాన్ని అందిస్తాం. Every day we have to give certificate to our own self, right? ప్రతిరోజు I మనకు am మనం cooperative or I am సర్టిఫికెట్ not ఇవ్వాలి. cooperative. నేను సర్టిఫికెట్ ఇచ్చుకోవాలి. నేను సహకారాన్ని Because it's a ఇస్తున్నానా, common సహయోగాన్ని sharing. ఇస్తున్నానా లేదా. ఎందుకంటే These days there is one ఇదంతా building, there కామన్ గా are సహకారం 200 ఎక్కడ వస్తుంది apartments. They అంటే are called COPs. చాలా అందరూ కలిసి పనిచేస్తున్నప్పుడు Everyone వస్తుంది. ఏమన్నా share బిల్డింగ్ ఏదన్నా lot of common areas, అగ్నిలో taxes, వచ్చిందనుకోండి, mortgage, పోలీసులు everything. వచ్చేసి వచ్చేసి దాని కండిషన్ Then కంట్రోల్ లో everyone gets తీసుకొస్తూ to ఉంటారు. pay off or maintain their own little area. So a ఏదన్నా huge కోఆప్స్ లాంటివి ఉన్నాయనుకోండి, Baba's వాటిని కూడా అంతే. unlimited task can be అందరూ accomplished కలిసి ఆ ఏరియా మొత్తాన్ని, ఎవరి ఏరియాని వాళ్ళు if our శుభ్రంగా aim is చేసుకుంటూ to అందరూ కలిసి cooperate. మంచిగా చేసుకుంటూ వస్తారు. It's a అంటే good day అందరి tomorrow. సహకారాన్ని ద్వారా Just pay మంచిగా మనం attention. ముందుకు వెళతాం. Yoga రేపు with మంచి Baba, రోజు. రేపు రోజంతా మీకు బాగుంటుంది. బాబాతో యోగంలో ఉండండి. dharana, సహయోగానికి మీరు many అటెన్షన్ different ఉంచండి. forms like 5 forms ధారణలో practice, ఉండండి. 5 and పంచస్వరూపాల experience that ప్రాక్టీస్ all the చేయండి. power
is emerging. అన్ని శక్తులని కూడా Wonderful అనుభవం feeling. చేయండి. The శక్తులని task is accomplished. శక్తులని మీలో నింపుకోండి. ఎప్పుడైతే And we all మనలో will be శక్తులను very నింపుకుంటామో happy. అప్పుడు మనకి ఏ కార్యం చేస్తున్నా అది సఫలమవుతుంది. మనందరం చాలా సంతోషంగా అవుతాము. ఓం శాంతి. Om Shanti. So very lovely stage everyone having, I'm sure, and wonderful sharing. Stage Just want to let you all know so many people, the team is so large and they do it with so much love and they do it with so much incognito bhavna for all of us and for Baba, and so we should at least read it and reflect on it a few times a day. And so this homework that I'm going to read, I am sincerely, humbly urging you to read it and reflect on it and think about what Didi shared today about the power to cooperate, because tomorrow our homework is on the power to cooperate. So love as power to cooperate. సహయోగ శక్తి లాగా The చూద్దాం. power of God's ప్రేమని love సహయోగ శక్తిలో creates an ocean of భగవంతుడు ప్రేమ pure శక్తిని and appreciative feelings in my heart. పవిత్ర సాగరం The power of God's love creates an ocean of pure and appreciative feelings in my heart. భావనలు వస్తూ ఉంటాయి. And so let's have a few minutes of meditation now. ప్రశంసనీయమైన భావనలు వస్తూ ఉంటాయి హృదయం నుండి. I, a Brahmin soul, నేను is a lamp of బ్రాహ్మణ the Father's ఆత్మని. hopes. నేను తండ్రి I am a ఆశలకి constantly ignited ఆశాదీపాన్ని. light. నేను నిరంతరం వెలుగుతున్న I, the జ్యోతిని. soul, am a నేను lamp ఆత్మని that is always జ్యోతిని. lovely and loving. ఎప్పుడు కూడా ప్రేమగా Baba is giving me drishti, బాబ్దాద and he's నాకు so దృష్టిని pleased to see ఇస్తున్నారు. me ఆయన shining, చాలా సంతోషంగా ఉన్నారు నన్ను taking చూస్తూ. drishti from Baba. బాబా నుండి దృష్టిని తీసుకుంటూ I, the soul, bring into my awareness నేను ఆత్మను నా యొక్క Baba's స్మృతిలోకి love ఆత్మను and తీసుకొస్తూ attainments, బాబా యొక్క ప్రేమ, బాబా the ఇస్తున్న attainments I have ప్రాప్తులని received from గుర్తు Baba. నేను పొందిన ప్రాప్తులందరినీ గుర్తుపెట్టుకుంటూ I remember what Baba has made me and what he has given me. ఏమి ఇచ్చారు, బాబా నన్ను ఎలా చేశారు And అంతా this గుర్తు awareness చేసుకుంటున్నాను. ఈ స్మృతి gives me the ద్వారా strength నాకు ఎంతో శక్తి లభిస్తుంది. to become a sati and sakshi, a companion సాతిలాగా and a detached సాక్షిలాగా observer. చేస్తుంది నన్ను. బాబా ఇచ్చినవన్నీ గుర్తు పెట్టుకుంటూ బాబా ప్రేమలో ఉంటే Taking drishti from సాక్షిగా Baba సాతిగా అవుతారు. బాబా నుండి దృష్టి తీసుకుంటున్నాను. is allowing me to emerge the power to face. బాబా దృష్టి నన్ను ఎత్తుకునే శక్తిని I నింపుకునే take a few moments now శక్తిని ఇస్తుంది. ఇప్పుడు నేను కొన్ని క్షణాలు and become a detached observer of the drama ఈ డ్రామాకి సాక్షి స్థితిలోకి of వచ్చి my part, పాత్రకి కూడా సాక్షి స్థితిలోకి of the వచ్చి grand sweep of history, ఈ యొక్క చరిత్ర నుండి కూడా సాక్షిలోకి వస్తూ while doing so, ఇదంతా I చేస్తూ remember నేను గుర్తు చేసుకుంటున్నాను. there is benefit తప్పకుండా according to the లాభం drama ఉంటే in క్రమానుసారం everything. ప్రతి ఒక్క దానిలో లాభం ఉంది.
Remembering this, ఇది గుర్తు I stay చేసుకోవటం very ద్వారా calm and loving. నేను చాలా కామ్గా ప్రేమగా అవుతున్నాను. Again, I take a few moments మళ్ళీ కూడా to నేను become కొన్ని a క్షణాలు detached తీసుకొని observer సాక్షి while స్థితిలో being Baba's పెడుతూ companion. బాబా తోడులో ఉంటూ సాక్షి స్థితిని అనుభవం చేస్తాను. In this stage, ఈ స్థితిలో I'm able to face external and internal నేను situations. బయట పరిస్థితులని లోపల నుండి పరిస్థితులని ఎదుర్కొనే శక్తిని పొందుతున్నాను. I'm able to have good wishes and pure feelings నేను for అందరి పట్ల everyone శుభభావన without being శుభకామనని influenced by their sorrow. తయారు చేసుకుంటున్నాను. వాళ్ళ యొక్క దుఃఖంలోకి వెళ్లకుండా అందరికీ I'm able to pay శుభభావన attention to soul శుభకామన ఇస్తూ consciousness నేను ఆత్మిక and స్మృతికి deal అటెన్షన్ with my ఇస్తూ past sanskaras. నా పాత సంస్కారాలని ఎదుర్కొంటూ Again, మళ్ళీ I practice the Sakshi, detached observer, సాక్షి and స్థితిని Sati stage. సాక్షి స్థితిని సాక్షి మరియు సాటి స్థితిని I am connected as a companion అనుభవం చేస్తూ with Baba. బాబాకి సాటిలాగా నేను కనెక్ట్ అవుతున్నాను. Faith తోడుగా in connect myself increases. నాలో నా పైన నమ్మకం పెరుగుతూ ఉంది. My yoga of intellect నా ఈ బుద్ధి యోగం is able to be with Baba. బాబాతో ఉండేందుకు సహకారాన్ని ఇస్తుంది. I'm able to go deep into my eternal self నేను నా అనాది and స్వరూపంలోకి become లోతుగా a వెళ్తూ master. మాస్టర్ లాగా అవుతున్నాను. And have the power to face. దానితో పాటు Om Shanti. శక్తిని తయారు చేస్తున్నాను. ఓం శాంతి. Om Shanti. ఓం శాంతి. Okay, so please don't go. We have something very